హలో అందరికీ, దిస్ ఈజ్ ఎనోష్ హియర్. సో ఈరోజు వచ్చి 21st డేట్ మర్చిపోయింది, 21st జూలై. సో ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 5:30 అయింది. ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి వర్షం ఫుల్ పడుతుంది. బట్ ఏంటంటే ఈరోజు మేము ఆఫ్టర్నూన్ ప్లాన్ ఏం లేదు, బట్ బయట తిరగాలని అయితే ఫిక్స్ అయ్యాం. నేను విల్సన్ అన్న, ఇఫ్ యూ గైస్ రిమెంబర్ సల్మాన్ కూడా వచ్చిండు. సో ఈరోజు బయట తిరగాలని డిసైడ్ అయినాం. అందుకే గొడుగు తీసుకుని మరీ పోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏందన్నది నాకు ఇంకా తెలీదు, ఎవరికీ తెలియదు యాక్చువల్లీ. సో ప్రస్తుతం అయితే అందరం పెన్ స్టేషన్ దగ్గర మీట్ అవుదాం అనుకున్నాం. పెన్ స్టేషన్ దగ్గర మీట్ అయ్యి అక్కడి నుంచి డిసైడ్ అవుతాం ఎటు వెళ్ళాలి, ఏం చేయాలన్నది. తెలియట్లేదు కానీ బాగానే పడుతుంది వర్షం. నేను అంత ఎక్కువ పడదేమో అనుకున్నా కానీ గట్టిగానే పడుతుంది. మంచి పని అయింది. ఈరోజు గొడుగు పట్టుకెళ్తున్నా, షూ కూడా వేరే వేసుకున్నా. ఈ షూస్ అంత కంఫర్టబుల్ ఉండవు నడవడానికి గట్ట, బట్ స్టిల్ వర్షం కానీ స్నో కానీ ఉన్నప్పుడు తడవకుండా ఉంటాయి కాళ్ళు. రెగ్యులర్గా వేసుకునే షూ వేసుకుంటే పక్కా తడిసిపోయాయి కాళ్ళు అన్నీ. మంచిదైంది. బస్ ఎక్కాక రియలైజ్ అయింది ఏంటంటే ఇయర్ ఫోన్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను. లాస్ట్ went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this. సో ఇప్పుడే సబ్వే దిగి స్క్వాడ్ మళ్ళీ వచ్చింది. విల్సన్ అన్న, సల్మాన్. ప్రజెంట్ వచ్చి మేము మేసీస్ 5th Avenue మేసీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి బాగుంది వ్యూ మొత్తం వెనకాల. సో ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నాం అంటే ఆ వెనకాల ఒకటి ఒకటి ఉంది, ఫోటో ఫ్రేమ్. అక్కడ ఫోటో దిగుదామని వెయిట్ చేస్తున్నారు. సో మొన్నటి వరకు ఫుట్బాల్ వరల్డ్ కప్కి ప్రమోషన్ కింద నైకీ వాడు ఇట్లా పెట్టిండు అనమాట, ఆల్ ద ఫుట్బాల్ ప్లేయర్స్ అండ్ ఇట్లా క్యాంప్ పెట్టి మన ఫోటో అక్కడ మధ్యలో వస్తుంది. ఇప్పుడు విల్సన్ అని ఇస్తున్నాడు. ఇట్లా అక్కడ నుంచుంటే మన ఫోటో అట్లా ఫ్రేమ్లో వస్తుంది. మనం ట్రై చేద్దాం. అది అట్లా ప్రజెంట్ అయితే చైనా టౌన్ వెళ్దాం అనుకుంటున్నాం. కాకపోతే అది బై వాక్ 1 hour ఉంది. సో మళ్ళీ సబ్వే ఎక్కాలి. సో సబ్వే ఎక్కితే 15 minutes వెళ్ళిపోతుంది. నడిచి వెళ్తే 1 hour. ఇక్కడ నుంచి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పక్కనే కనబడుతుంది. దట్స్ ద ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పక్కనే. బాగుంటుంది చూడడానికి, బట్ దూరం నుంచి చూడడానికి బాగుంటుంది. దగ్గర నుంచి చూడాలంటే ఇలా వంగుని చూడాలి. ప్రజెంట్ అయితే చైనా టౌన్ పోతున్నాం. అంతే కదా, నవ్ యూఆర్ గోయింగ్ టు చైనా టౌన్, రైట్? దట్స్ ద ప్లాన్. ప్రజెంట్ అయితే చైనా టౌన్ పోతున్నాం. ఫైనలీ వీఆర్ అట్ చైనా టౌన్, ప్రాపర్ చైనా టౌన్. యాక్చువల్లీ నేనుండే ఫ్లషింగ్ కూడా అది చైనా టౌనే, మొత్తం రాళ్ళు ఉంటారు. దానికన్నా కొంచెం పెద్ద చైనా టౌన్కి వచ్చాం. సో ఇక్కడ కూడా ఏం చేయాలో తెలియదు కానీ జస్ట్ అలా తిరుగుతున్నాం. బట్ విల్సన్ అన్న ఏమంటున్నాడంటే మంచి రామన్ తిందాం అంటున్నాడు. అంటే వెదర్ కొంచెం వర్షం పడుతుంది, వేడివేడిగా రామన్ తింటే బాగుంటుంది కదా అని రామన్ తిందామని చూస్తున్నాం. కానీ ఎక్కడ తిందాం అన్నది ఇంకా డిసైడ్ కావాలి. సో ప్రస్తుతానికి అలా తిరుగుతున్నాం. సో చైనా టౌన్లో అలా ర్యాండమ్గా తిరుగుతుంటే ఇక్కడ ఏదో జాయ్ టీ షాప్ అని ఒకటి కనబడింది. వీటి దగ్గర మాచా ఆప్షన్స్ బాగున్నాయి. కింద బోర్డు కనబడుతుంది, ఇటు కూడా ఒక బోర్డు ఉంది. కింద ఆప్షన్స్ చూసినాం. గోవా మాచా ఏదో ఉంది, గోవా మాచా. అది ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం. గోవా మాచా దిస్ వన్. సో ఇది నా మాచా గోవా వాట్ ఎవర్ యూ కాల్, లైక్ మాచా గోవా డ్రింక్. విల్సన్ అన్న వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ అండ్ లిచి. హౌస్ ఇట్? రికార్డ్ అవుతుంది, నువ్వు అన్నీ చెప్తున్నావు. నేను ఇంకా టేస్ట్ చేయలేదు. వాళ్ళైతే బాగుందంట.
ఈ మాచా కింద మిక్స్ అయ్యేలోపు గంట పడుతుంది. సో యా, బ్యాక్ టు రోమింగ్, తిరగడమే వీధిలో మళ్ళీ. మ్యాటర్ ఏంటంటే మేము ఏదో మాట్లాడుకుంటూ ఫన్ చేసుకుంటూ చైనా టౌన్ నుంచి ఇటలీకి వచ్చాం. చైనా నుంచి ఇటలీకి వచ్చాం. సో యా, కమింగ్ టు మై డ్రింక్. నా డ్రింక్ అయితే ఇట్స్ ఓకే, అంత గొప్పగా ఏం లేదు, ఇట్స్ యావరేజ్, బాగానే ఉంది, నడుస్తుంది. కానీ యా, ప్రస్తుతానికైతే ఇటలీలో తిరుగుతున్నాం. చైనా టౌన్ నుంచి ఇటలీకి వచ్చాం. లాస్ట్ టైము నేను ఫ్లషింగ్ వచ్చినప్పుడు ఈనోష్ వాళ్ళ ఇంటి దగ్గరికి మొత్తం ఏ బోర్డు చూసినా నీకు చైనాలో కనపడుతుంది, ఇంగ్లీష్ భాషలు కనపడుతుంది. నేను అది ఒక చిన్న క్లిప్ 30 seconds క్లిప్ తీసుకొని వాట్సాప్ స్టేటస్ పెట్టాను, ఫస్ట్ డే ఇన్ చైనా. మా ఫ్రెండ్స్ అందరూ ఇక రచ్చ, ఏరా చైనాకి ఎప్పుడు వెళ్ళావరా, ఇండియాకి కూడా వస్తున్నావా, చైనాకి ఎప్పుడు వెళ్ళావరా. మళ్ళీ తర్వాత రివీల్ చేశాడు 3 days తర్వాత, చైనా కాదురా బాబు, అమెరికాలోనే ఒక చైనా టౌన్. ఫైనల్లీ వీఆర్ డిసైడెడ్. ఇప్పుడు టైం అంతా 6, 7, 8 అవుతుంది, 7:45 అవుతుంది. ఫైనల్లీ వీఆర్ డిసైడెడ్. లిటిల్ నుంచి అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు చైనా టౌన్. సో అక్కడ నకమురా అని చెప్పి ఒక చిన్న రామన్ ప్లేస్ ఉంది. అది మార్నింగ్ ఎప్పుడో చూసుకుని అది మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చా. యాక్చువల్లీ మార్నింగే చూసినాను నేను వెళ్తానన్నా, బట్ మళ్ళీ ఇప్పుడు అది గుర్తొచ్చి దానికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. వెళ్ళే గ్యాప్లో వీళ్ళిద్దరు దే ఆర్ మాకింగ్ all the Chinese people. Now we are in Delancey Street. ఈ స్ట్రీట్కి ఉన్న స్పెషల్ ఏంటంటే యూఎస్ వచ్చాక నా ఫస్ట్ క్లబ్బింగ్ ఇక్కడనే జరిగింది, ఆ వెనక ఒక స్ట్రీట్లో. ఇప్పుడు అటు వెళ్ళట్లేదు, బట్ చూపిస్తున్నా ఈ స్ట్రీట్ ఇట్లా ఉంటాను. నేను క్లబ్బింగ్ అంతా ఈ స్ట్రీట్లోకి వచ్చిండే యూఎస్ వచ్చాక. సో ఈ మధ్య రావట్లేదు ఎందుకు, ఐ డోంట్ నో, మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ రావట్లేదు. బట్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ. మొన్నటి వరకు వింటర్ అని చెప్పి రీజన్స్ ఉండేవి, ఇప్పుడు సమ్మర్లో 3 రావట్లేదు ఎందుకు. మళ్ళీ వెళ్తాం, ప్లాన్ చేద్దాం తొందరలో. నేను వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. సో అంటే నేను ఈ మధ్య నాట్ టేకింగ్ ఎనీ బూస్ట్, సో ఆ వైబ్ రావట్లేదు, అందుకు నేను పోవట్లేదు. బట్ ప్లాన్ చేద్దాం తొందరలో, జస్ట్ నార్మల్గా అయినా కూడా వెళ్ళి వైబ్ ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేద్దాం. హలో, ఫైనలీ ఒక అరగంట నడిచినాక వీఆర్ అట్ దిస్ ప్లేస్ నకమురా రామన్ తినడానికి. సో ఆర్డర్ చేసుకుని ఏం తింటున్నామో చూపిస్తాను. ప్లేస్ బాగుంది, చాలా చిన్న ప్లేస్, చూపిస్తుంది. అదే ప్లేస్, అది ఆ వాల్, అది ఆ ఎండ్ ఆఫ్ ది వాల్, చాలా చిన్న ప్లేస్, బాగుంది క్వాలిటీ. సో దీస్ గైస్ ఆర్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ హౌ టు యూస్ Chopsticks using ChatGPT. See, this guy Salman is trying to use ChatGPT. How is it going? So this is our ramen. వాళ్ళిద్దరు షింప్ తీసుకున్నారు. ఇది టోరీ గారి రామన్ అంట, చికెన్ టోరీ గారి. సో చూద్దాం ఎట్లా ఉంటారు. That one was really good. What we choose, like spicy level 6? Spicy level 6, I think. 6. That was perfect. Spice level 6.
And what's your review I like it, no problem. compared to the last one? Last one compared to last one, this is good. Is it? For us, that's the best. I forgot the name, but we know the location. That's okay. So, we are discussing that. నేను 2 times అదే 2 చోట్ల ట్రై చేసిన రామన్ ఇప్పటికి. ఫస్ట్ వన్ నేను సల్మాన్ ట్రై చేసింది ది బెస్ట్ ఉంది. విల్సన్ అన్న నేను నెక్స్ట్ టైం ట్రై చేసిన దాంతో పోలిస్తే విల్సన్ అన్నకి ఇది నచ్చిందంట. నాకైతే ఇది ఓకే అంత అనిపించలేదు. లాస్ట్ టైం అయితే కిమ్చి దెబ్బేసింది కాబట్టి దాంతో పోలిస్తే నాకు ఇదే బెటర్. బట్ ఫస్ట్ టైం తిన్నదైతే ఇట్స్ రియలీ గుడ్, చాలా బాగుంది. Okay. It's a different experience. The whole experience was different only. You never know who is going to serve you. Like, you never know the chef. You can't see anything inside the kitchen. It's all closed. It's like an exam center, small exam center, like this wide. That's the reason it's Whenever your order is ready, he will just lift the curtain in front of you and he will give it from the hole. తినేసి స్టార్ట్ అయినా మీరు బయటికి మళ్ళీ. ఓకే, లెట్స్ ఆస్క్ ఫర్ ద రివ్యూ. సల్మాన్, వాట్స్ యువర్ కెన్ యూ కమ్ దిస్? Yeah. I have mic on this call, Okay. so I will come to you. Yeah. What's your review? Yeah, ramen was not good. It's just like an instant. Don't compare this with the first one we tried. Okay, Like, okay. regular. Just the overall review. Like, is it bad, good for the price Not and bad. everything? 6 out of 10. It's little expensive side, right? Little expensive, yeah. Anna, what's your review? Compared to the previous thing which I have ate in Long Beach, this is good. If you had that ramen place which we had together, na, you will love it. It's pure veg. It's completely vegan. I don't think it's vegan, but it's pure veg, like complete veg. Yep. It's really good, Anna. Even broth was really good. This was chicken broth. I don't like this broth. But That's a complete veg is broth. good. What about Because you, No, broth is just fine. तो खत्म कर लिया तूने? Yaar, I have to eat. I was hungry. but last time which we had, that's the veg broth. That's why veg broth, but it's really good. Even though it's veg, it's really good. After eating that, we got too hot, man. Even it's for raining outside. Cleaning my nose with a tissue and having a ramen again. Yeah. We chose the spice level 6 and it was good. After that we had some matcha. It's okay. Like overall, na review aithe it's okay. అంత గొప్పగా లేదు కానీ it's okay. తినదాగదు. ఏది? తినదాగిందే. యా తినొచ్చు, మరి అంత తినలేనంత చెత్తగా లేదు కానీ బాగానే ఉంది. బట్ ఆ ప్రైస్కి ఇంకొంచెం బెటర్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ద ఫస్ట్ రామన్ ప్లేస్ విచ్ వీఆర్ టాకింగ్. అంత హైప్ ఇస్తున్న రామన్ ప్లేస్కి. సో అది కూడా $30 ఎంతో అనుకుంటా, $27 or $30. ఇది కూడా ఆల్మోస్ట్ మేము $27 స్పెండ్ చేసాం వీటి పైన కూడా. సో ఓవరాల్గా ఏంటంటే లాస్ట్ టైం సల్మాన్కి నాకు 60-65 అయింది. ఇప్పుడు మా ముగ్గురు మీద కలిపి 75-80 అయింది. Lost in your shadow. Don't feel alone. Don't scream so loud. We are living in this cruel world. Broken but strong. Gotta move on. You are not a bakery of life. Equip my soul. Find the real gold. I'll fulfill what I ఫైనలీ started. ఇంటికి వెళ్తున్నా. టైం 10:30 అవుతుంది ఇప్పుడు. నాట్ బ్యాడ్, తొందరగానే పోతున్నా ఇంటికి. యా సేమ్లే, ఊరికే బోర్ కొడుతుంది. అండ్ మేము ముగ్గురం తిరిగి బయటికి వెళ్ళి చాలా రోజులు అయిందని చెప్పి అట్లా బయటికి వెళ్ళినాం ఈరోజు అంతే. అండ్ చైనా టౌన్ వెళ్ళి కూడా నేను ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చైనా టౌన్ లిటిల్ అన్నీ తిరిగి ఊరికే టైంపాస్గా వెళ్ళామంతే. ఆ ప్లేసెస్ అన్నీ ఎట్లా అంటే ఆ బిల్డింగ్స్ కానీ అవి నాకు అవి చూడడం ఇష్టం. లైక్ నాకు అట్లాంటి బిల్డింగ్స్, అట్లాంటి కన్స్ట్రక్షన్స్, ఏదో పాత ఊర్లు అట్లాంటివి చూడడం ఇష్టం. సో చైనా టౌన్ వెళ్ళాం. ఎట్లానో చైనా టౌన్ వెళ్ళాం కాబట్టి రామన్ తిని అలా టైంపాస్ చేస్తాం. ఎడిట్ చేయాల్సిన వీడియోస్ ఏమో చాలా ఉన్నాయి, నేనేమో టైంపాస్ చేస్తున్నాను. ఐ థింక్ ఇంకొక 2-3 పాత వీడియోస్ ఎడిట్ చేయాల్సినవి ఉన్నాయి. లాస్ట్ వీక్ అనుకుంటా. యా చేస్తా స్లోగా. రేపు ఎట్లానో, రేపు నాకు వర్క్ లేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఒక వీడియో అండ్ ఈరోజు నైట్ ఒక వీడియో అట్లా ప్లాన్ అనుకుంటున్నా ఎడిట్ చేయాలని. చూద్దాం, ప్రస్తుతానికి అది అట్లా జరుగుతుంది. ఇంకా మన ఓపీటీ గురించి ఏం అప్డేట్స్ లేవు.
ఇక్కడేమో రోజుకొక రూల్ మారుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది చెప్తున్నారు. స్టెమ్ ఓపీటీ 2 years నుంచి 1 yearకి వస్తుంది అంటుంది. ఈ తలకాయ పొట్లన్నీ మన వల్ల కాదు. ఏదోటి అయితే ఫాస్ట్గా అయిపోతే బాగుండు. చిరాకు వస్తుంది ఇంకా. అది దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా అంతమించి మనం ఎక్కువ ఆలోచించడానికి ఏం లేదు. లాస్ట్ 2 days నుంచి అసలు 2-3 days నుంచి ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ మొత్తం వాయించి కొడుతున్నారు. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అయిపోయింది, అది అయిపోయింది, ఈ రూల్స్ ఆ రూల్స్, ఇంకా ఏది కన్ఫర్మ్ అయినాయో తెలియదు, ఏది పక్కాగా లైక్ ఈ రూల్ ఫిక్స్డ్ అన్నట్టు ఏది క్లారిటీ లేదు. బట్ అందరూ హళ్ళ కొడుతున్నారు. సో చూడాలి ఏమవుతుందో. యా ఇంటికి వచ్చేసిన. సో పోయి ఫ్రెష్ అప్ అయ్యి వీడియో ఎడిట్ చేసుకోవాలి ఇంకా. సో ప్రజెంట్ అయితే నడుస్తున్న ఇష్యూస్ అవి. నా ఓపీటీ ఎప్పటికప్పుడు అవుతుందో తెలీదు. కొత్త ఇష్యూస్ ఏవో డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటున్నారు, స్టెమ్ ఓపీటీ 1 year అంటున్నారు. సో ఇంకేవో కొన్ని రూల్స్ మారుతున్నాయి. అవి మారినాయో లేవో తెలియదు, బట్ అందరూ సావగొడుతున్నారు. ఐఎమ్ నాట్ షూర్ ఏం మారుతుంది, ఏం కొత్త రూల్స్ వస్తున్నాయో. ఏదో వచ్చినా మనం అన్ని రెడీగానే ఉన్నాం కాబట్టి, రెడీ ఇన్ ద సెన్స్ అన్నిటికీ తెగించి ఉన్నాం కాబట్టి ఫరక్ లేదు. ఏదో వస్తుంది రాని చూసుకుందాం. యా అంతే. నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ ఎటైనా వెళ్తే మళ్ళీ ఒక మంచి వీడియో. ఏమో ఈ వీడియోస్ ఎట్లా వస్తున్నాయో తెలియదు కానీ బట్ రికార్డ్ చేసుకుంటున్నాను అంతే, జస్ట్ ఫర్ మై మెమరీస్. చాలాసార్లు చెప్పిన వాళ్ళు చెప్తున్నాను. ఓకే బాయ్.